నమస్తే, వెల్కమ్ టు పీపుల్ వాయిస్ ఛానల్. సో ఈరోజు పీపుల్ వాయిస్ వేదికగా మనతో పాటు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్న ఎర్రబెల్లి సతీష్ రావు గారు మనతో ఉన్నారు. సో వారి రాజకీయ నేపథ్యం కానీ, ముందు వారి ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చారు, తర్వాత ఒకవేళ కార్పొరేటర్గా గెలిస్తే ప్రజలకి ఏ విధంగా సేవ చేస్తారు, ఇవన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సో మీరు రాజకీయాల్లోకి రావడానికి అసలు ప్రేరణ ఏంటి, మీ అసలు కుటుంబ నేపథ్యం ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ సంబంధించిందే. మా తాతగారు కానీ ఊర్లలో పోలీస్ పటువారీ వ్యవస్థ నుంచి ఉన్నది. నేను ఒక వెల్మా కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా మా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఎక్కువ మందికి హెల్ప్ చేయడము, అవన్నీ చూసి ప్రజలకు ఏదైనా సేవ చేయాలి, ఇది పాలిటిక్స్లో ఉంటేనే సేవ చేయగలుగుతాం కాబట్టి రాజకీయాల్లో ఏదైనా ఒక పోస్ట్లో ఉండి ఎక్కువ మందికి సేవ చేయాలని నేను ఇక్కడ ఈ ఆల్విన్ కాలనీ ఈ డివిజన్లో సేవ చేయడం జరుగుతుంది. దీంట్లో అత్యంత వెనుకబడిన కాలనీస్ ఉన్నాయి. పీజేఆర్ నగర్, జయశంకర్ కాలనీ, కేటీఆర్ కాలనీ, ఇట్లాంటి మంచి మహావీర్ నగర్, మహాత్మా గాంధీ నగర్, సుభాష్ చంద్రబోస్ కాలనీ, జన్మభూమి కాలనీ, ఇవన్నీ లోగడ మన కుక్కట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నప్పుడు ఎన్టీఆర్ నగర్, ఇవన్నీ వారి సారథ్యంలో వారు స్వయంగా వారి వ్యక్తిగత డబ్బులతోటి వాటర్ ట్యాంకులు పెట్టించి వారు వ్యక్తిగతంగా ఇక్కడ మిల్క్ ప్యాకెట్లు కూడా వాళ్ళకి ఇచ్చిన ఈ ఏరియాలో వారిని చూసి ప్రేరణగా వారు ఏ విధంగా అయితే సేవ చేశారో మళ్ళీ వారి తర్వాత వచ్చిన నాయకులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి అంత సేవ చేయలేదు. ఇక్కడ బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ డివిజన్లో మాత్రమే ఉంటాను. నేను ఈ డివిజన్లో గత 10 సంవత్సరాలుగా ఈ డివిజన్లో నా రెసిడెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు ఆల్రెడీ పార్టీలో మేము పనిచేసి గెలిపించాం, వారు వెళ్ళిపోయారు, మా ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ప్రజలకు సేవ చేయాలని ఈ డివిజన్ ఎన్నుకోవడం జరిగినది. సో మీరు ఇప్పుడు చెప్పారు ఆల్విన్ కాలనీ డివిజన్ నుంచి నెక్స్ట్ మీరు పోటీలో ఉండబోతున్నారని చెప్పారు. మరి ఇప్పుడు ఉన్న ఆల్రెడీ కార్పొరేటర్ కూడా బిఫోర్ బీఆర్ఎస్ పార్టీ నుంచే వెళ్ళిన వారు. మరి ఇక్కడ మీకు ఇంకా కార్పొరేటర్ చెయ్యని పనులు ఏమైనా ఉన్నాయనిపిస్తుందా? ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేసిన అసలు 3 సమస్యలు చెప్పండి. ఆ కార్పొరేటర్ గారు గత 2 సంవత్సరాలుగా ప్రజలు నమ్మి కేసీఆర్ గారి పార్టీ కాబట్టి బీఆర్ఎస్ మనిషి అని నమ్మి వేశారు. కానీ ప్రజలు వారు నమ్మిన విధంగా ఏ ఒక్క పని కూడా జరగలేదు. ఇక్కడ 4 చెరువులు ఉంటాయి ఈ డివిజన్లో. ఎల్లమ్మ చెరువు ఉంటుంది మనం వస్తుంటేనే, ఇటు పక్క పరికి చెరువు ఉంటుంది, వెనక అంబీర్ చెరువు ఉంటుంది, ఇంకొక చెరువు ఇటు బ్రహ్మణి చెరువు అని ఒకటి ఉంటుంది. అది కానీ ప్రజలకు కానీ ఎక్కడ ఏమి న్యాయం జరగలేదు. స్కూళ్ళకి కానీ ఏది ఎక్కడ ఉన్నది అక్కడే ఉన్నది. సో ప్రధానంగా మీరు ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ ఆల్విన్ కాలనీ డివిజన్ నుంచి మీరు కనుక కార్పొరేటర్గా ఎన్నికైతే ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏంటి? ఇప్పుడు కార్పొరేటర్ చెయ్యండి, నేను ఇది చేస్తాను అని ఖచ్చితంగా చెప్పే ఒక 3 హామీలు ఏంటో చెప్పండి. ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఆ 300 డివిజన్లలో ఈ డివిజన్ను నేను నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని చెప్తున్నా. ఇక్కడ అత్యంత బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన మనుషులు ఉన్నారు. వారి పిల్లలు ఆల్రెడీ 10th అయిపోయింది, వాళ్ళకు కాలేజీ లేదు. ఇక్కడ ఒక కాలేజ్ తీసుకొస్తా అని చెప్తున్నా. ప్రతిదీ జాబ్ మేళా పెట్టేసి నాకున్న పరిచయాల ప్రకారం నేను వాళ్ళందరినీ ఇక్కడిని తీసుకుపోయి అక్కడ ప్లేస్మెంట్ చేయించగలుగుతా అని చెప్తున్నా. సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ 3 స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్ని కూడా మంచి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి వాటిని ఒక ప్లేస్మెంట్ తీసుకొస్తా అని చెప్తున్నా. ఇంకా ప్రజలకు ఈ 300 డివిజన్లలో నా మార్క్ ఉండేటట్టు చేస్తా అని చెప్తున్నా. ఎర్రబెల్లి సతీష్ రావు అంటే మీరు రాబోయే రోజుల్లో వినిపిస్తుంది నా పేరు అని చెప్తున్నా. అయితే డివిజన్ స్థాయిలో తీసుకునే నిర్ణయాలు ఒక జీహెచ్ఎంసీ మొత్తం కార్పొరేషన్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపైన మీకు ఏ విధమైన అవగాహన ఉంది? అసలు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఇక్కడ జరిగే మార్పులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? డివిజన్ స్థాయిలో, కార్పొరేటర్ స్థాయిలో కార్పొరేటర్కి సంబంధించిన పరిధి ప్రకారం ఏముంటుంది, మస్కిటోస్ దానికి ఫాగింగ్ కోసము కోఆర్డినేషన్ ఆఫ్ మున్సిపల్ ఎంప్లాయీస్కి ప్లస్ ఇక్కడ ప్రజల సమస్యలకు కోఆర్డినేషన్ చేసేదే కార్పొరేటర్ స్థాయి. కోఆర్డినేషన్ చేసి ఇక్కడ ఉన్న సమస్యలను ఇక్కడ తీర్చాలి. ప్లస్ ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఏం అవసరం ఉంది, ఇక్కడ జంజీ యువత ఏ విధంగా వాళ్ళకి అవసరం ఉంది, ఇక్కడ నుంచి మనకు సిఎస్ఆర్ సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీలు కానీ మా కేటీఆర్ గారిని పట్టుకొనైనా ఇంకెవరైనా పట్టుకొనైనా
ఒక 40-50 జాబులు ఏమైనా తీసుకొచ్చి అట్లాంటి వాళ్ళని నా దగ్గర ఉన్న యువత ఎక్కడ ఫిట్ అవుతారో అక్కడ వాళ్ళని ఫిట్ చేయాలనేది, ఎక్కడ వాళ్ళని అక్కడ ప్లేస్మెంట్ ఇప్పించాలని ఒక ఎజెండా తోటి ఒక కాన్సెప్ట్ తోటి నేను ఈ పాలిటిక్స్కి వచ్చానమ్మా. నాకు ఆల్రెడీ గంజి ఉంది, బెంజ్ ఉంది. నేను ప్రజలకు సేవ చేస్తానికి వచ్చిన అవకాశం ఇస్తే నా మార్క్ ఉంటుంది అని చెప్తున్నా జిహెచ్ఎంసీ హైదరాబాద్లో. ఓకే. సో ఇప్పుడు పదవి ఉంటేనే రాజకీయాల్లో మనం సేవ చేయగలము అనేది మీ ఒపీనియనా? లేదంటే పదవి లేకుండా ఇప్పటి వరకు మీరు అసలు ఎలాంటి సేవ చేశారు? ఒక పదవి ఉంటే నాకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నేను మాట్లాడేదానికి మీడియాకి కానీ, మున్సిపల్ అధికారులకు కానీ, లేకపోతే మా అధిష్టానం కానీ నేను ఇక్కడ చెప్పి అన్న నా దగ్గర అత్యంత గరీబు సంబంధించిన కాలనీ ఉంది, నా దగ్గర స్లమ్స్ ఉన్నాయి, నా దగ్గర యువత ఉంది, నా దగ్గర 3 స్కూళ్ళు ఉన్నాయి, 2500 మంది పబ్లిక్ చదువుతున్నారు, అక్కడ సరైన టాయిలెట్స్ లేవు, రూములు లేవు. ఈ 2500 మంది 10th బయటకు వచ్చినాక కాలేజీ లేదు, నాకు ఒక డివిజన్లో కాలేజీ అండి. ఈ 124లో 90,000 ఓట్లకు సంబంధించింది, అంటే మోర్ దెన్ ఒక మండలం కంటే ఎక్కువ పబ్లిక్ ఉన్నారు, మీరు ప్రియారిటీ ఇవ్వాలని నా గలం అక్కడ వినిపిస్తా అని చెప్తున్నామా. సో మీరు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు కదా, ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన ఈ ఆల్విన్ కాలనీ డివిజన్లో చేసిన అభివృద్ధి గురించి మీరు ఏమంటారు? ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఉందనుకుంటున్నారా, లేదంటే ఇప్పటి వరకు మంచిగానే అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా? ఒకవేళ జరిగిందంటే ఖచ్చితంగా గతంలో ఉన్న కార్పొరేటర్ చేసినట్టే, చెయ్యలేదు అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా జరగనట్టే. మరి మీరేమంటారు? కరెక్ట్. బీఆర్ఎస్ పార్టీ తరఫున గత ప్రభుత్వం 2 పర్యాయాలుగా ఉన్న కార్పొరేటర్ గారు చేయలేదంటే బీఆర్ఎస్ పార్టీకి ఏదో ప్రత్యక్షంగా అని మీరు అంటున్నారు. కానీ అక్కడ కేసీఆర్ గారు అక్కడికి పోయి ఈయన కోఆర్డినేషన్ చేసి చేయలేకపోయినారు. ఈ ఎమ్మెల్యే గారు సరి అయిన కోఆర్డినేషన్ చేసి చేయలేకపోయారు. పక్క కాన్స్టిట్యున్సీలో కుక్కట్పల్లి గుళ్ళు అవుతాయి, బడులు అవుతాయి, స్కూళ్ళు అవుతాయి, కాలేజీలు అవుతాయి, షేర్లింగంపల్లి కాదు. ఇద్దరికి ఒకటే బాసు కేసీఆర్ గారు, ఇద్దరు ఒకటే పార్టీలు ఉన్నారు. అక్కడ అయింది ఎట్లా, ఇక్కడ కాలేదు ఎట్లా అంటే ఇక్కడ వీళ్ళ లోపం ఉందని ప్రజలు అనుకుంటున్నారు. సో మీరు కార్పొరేటర్ పేరు తీయకుండా ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు మన ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ గురించి మీ ఒపీనియన్, ఇప్పటి వరకు అభివృద్ధి చేయడంలో ఆయన వెనకడుగు వేశారు బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు, మరి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి కూడా ఏం చెయ్యట్లేదు అంటున్నారు. మరి నెక్స్ట్ అధికారంలో ఉన్న పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ ప్రభావం ఉండి కార్పొరేటర్కి అది అనుకూలంగా మారితే మీరు అతని అనుకూలతలను ఎలా తిప్పికొడతారు ప్రచారంలో కానీ నెక్స్ట్ కార్పొరేటర్గా నిలబడితే? కార్పొరేటర్ గారి డివిజన్కు వచ్చే ప్రతి ఒక్క మనిషికి స్వాగతం ఇస్తుంది ఎల్లమ్మ చెరువు స్మెల్. ఎల్లమ్మ చెరువు చుట్టూ 4 కాలనీలు ఎఫెక్టెడ్ ఉంటాయి. నవోదయ కాలనీ, మాధవి కాలనీ, జయనగర్, హింద్రాయి, సాయి నగర్, తులసీవనం, మహంకాళి నగర్. ఇన్ని కాలనీల ప్రజలకు ఈయన చేసిన పనితనం తెలుసు, ఆయన గురించి తెలుసు. అండ్ అంత టోటల్ 2 కాన్స్టిట్యున్సీల పబ్లిక్ ఆ రోడ్డు మీద పోయేటోళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ఈయన గురించి ఆడ స్మెల్ వస్తుందని. కేటీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మక తీసుకొని కొందరు బిల్డర్లను వాళ్ళందరినీ తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ కింద డెవలప్మెంట్ కోసం వచ్చిన బిల్డర్ భవ్యాస్ ఆనంద్ ప్రసాద్. ఆయన గతంలో 1000 ఫ్లాట్స్ కట్టిండు, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ 3000 ఫ్లాట్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆయన ఎంఓయూ చేసుకోవడం జరిగింది M&OD మన మున్సిపల్ కార్పొరేషన్ HMDA నుంచి. దాన్ని ఫాలో అప్ చేయడంలో ఈ కార్పొరేటర్ గారు ఫెయిల్ అయినరు. వారు ఖచ్చితంగా పట్టుకొని ఉంటే గత ప్రభుత్వంలో అది కంప్లీట్ పని అయ్యేది. ఎమ్మెల్యే గారు కూడా దాని మీద ఫెయిల్ అయినట్టే లెక్క. రోజు లక్షల మందికి దుర్గంధం, దుర్వాసన వస్తుందని మేము మొన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున దాని మీద అక్కడ ధర్నా చేస్తే నెక్స్ట్ డే నుంచి మోటార్లు పెట్టి పంపింగ్ చేస్తున్నారు. అక్కడ 3000 అపార్ట్మెంట్స్ కడుతున్న బిల్డర్ ఆనంద్ ప్రసాద్ గారు నేను స్వయంగా నా ఫండ్స్ తోటి నేను వాకింగ్ ట్రాక్ చేస్తా, కంప్లీట్ దీన్ని సుందరీకరణ చేస్తా అని చెప్తున్నాడు. హైడ్రా మాత్రం ఓన్లీ షో పుటప్ కోసం ఎక్కడో గరీబోలను, బీదోలను, కింది స్థాయిలను కూలగొట్టి అది ఎక్కడేదో అరణ్య రోదన వస్తే అది ఆనందించినట్టు, పబ్లిక్లో ఎక్కువ మైలేజ్ వచ్చి వాళ్ళు ఏదో సంపాదించినట్టు. ఆల్రెడీ రెడీ ఉన్నది, MOU అయిపోయింది, దాన్ని చేత కాలేదు ఈ కార్పొరేటర్ గారికి అని నేను ముక్త కంఠంతో చెప్తున్నా. యావత్ ప్రజానికం ఆ మాట నమ్ముతారు. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నదే నిజం అనుకుంటే మనకి రీసెంట్గానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది ఖచ్చితంగా గెలుస్తామని. కానీ అధికార కాంగ్రెస్ ప్రభావం అనేది చాలా గట్టిగా కనిపించింది అక్కడ. అది ఏదైనా కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా గట్టిగా ప్రభావం కనిపించింది. మరి అలాంటి పరిస్థితులు ఎదురైతే వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారు? జూబ్లీహిల్స్లో కర్నూలు చావుకు 1,000,000 కారణాలు అన్నట్టు మా జూబ్లీహిల్స్లో ఓటమికి కూడా కారణాలమ్మా. గత 3 పర్యాయాలుగా గెలిచిన వ్యక్తి మాగంటి గారు అకస్మాత్తుగా మరణం జరగడం, వారి వైఫ్కి రాజకీయంగా ఎక్కువ అనుభవం లేకపోవడం, మేమంతా బయటి కాన్స్టిట్యున్సీ నుంచి నగరం నుంచి మేము పోయి పనిచేసిన 3 రోజుల ముందే మమ్మల్ని అక్కడి నుంచి పంపించడం, తర్వాత వాళ్ళ ఇంటింటికి డబ్బులు ఇచ్చేయడం, బీజేపీ కావాలని నిశ్శబ్దం, సైలెంట్
వహించడం అన్ని కారణాలు వచ్చినాయి. భారతదేశంలో ఒక మంత్రి, సెంట్రల్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ ఒకటి జూబ్లీహిల్స్. అలా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి సెగ్మెంట్. అక్కడ ఆయనకు డిపాజిట్ రాకపోతే నైతిక బాధ్యత వహించి ఆయన రిజైన్ చేయాలి. రాజకీయంగా ఆయనకేమన్నా విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తే ఆయన సైలెంట్ మౌనం వహించి కాంగ్రెస్కు ప్రత్యక్షంగా సపోర్ట్ చేసి 11,000 ఓట్లు తీసుకొచ్చిండు. కాబట్టి మా ఓటమికి చాలా కారణాలనేమో వాళ్ళ అత్యంత ధన ప్రభావము, ప్లస్ అజారుద్దీన్ గారికి మంత్రి పదవులు, ప్లస్ మైనారిటీలను, ప్లస్ చర్చిలను, మసీదులను ఎక్కడికక్కడికి వాళ్ళు దిగ్బంధం చేయించి మీరు చేయకపోతే మీకు ఇట్లా బ్లాక్మెయిల్, మేము లేకుంటే పెద్ద మనుషులకు మీకు పెన్షన్స్ రావని, లేకుంటే మీకు ఈ వర్క్ ఆపేస్తామని, మీకు ఈ రోడ్లు ఏమని రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేసి మంత్రులు ఎలక్షన్ రోజులు కూడా మంత్రులు, డిప్యూటీ సీఎం వాళ్ళన్నీ వదిలేసి తిరిగి ప్రజాస్వామ్యం కూని చేసి గెలిచిందమ్మా. ఆ గెలుపే కాదు. సో ఇప్పుడు మీరు అంటున్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలిచింది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ షేర్లింగంపల్లి స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గానే ఉన్నారు. నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేదని చెప్తున్నారు. కానీ ఇంకొకటి దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రజల్ని ఇప్పుడు కూడా అలాగే ప్రలోభాలకు గురి చేసో లేదంటే బెదిరించో భయపెట్టో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా ఇదే పరిస్థితి ఎదురైతే అప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అక్కడికి మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కి దీనికి పోలిక ఉండదు. నగరము మొత్తం కంప్లీట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఒకటేసారి అవుతాయి. 300 కార్పొరేటర్లు ఒకటే రోజు ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎఫెక్ట్ అక్కడ పెట్టినంత బలం ఇక్కడ వీళ్ళ దగ్గర పెట్టనీకి ఉండదు. కాబట్టి జనానికి ప్రతిరోజు వీళ్ళ విషయము, వాళ్ళు ఈ రోజు మాట్లాడింది రేపు మాట్లాడింది క్లారిటీ ఉండలేదు. కాబట్టి వీళ్ళ మీద రోజుకు సన్నగిల్లుతుంది ప్రజలకు నమ్మకం. ఆల్రెడీ మోసం చేసింది అనేది వాళ్ళు ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మా ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రజలు చాలా చైతన్యవంతులు. మేము ఇక్కడ జెండా ఎగరేస్తాం, మీరు చూస్తారు. సో ఇక్కడ మనకి ఇంకొక ప్రశ్న చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక మైనస్ గా కనిపిస్తోంది కల్వకుంట్ల కవితని సస్పెండ్ చేయడం పార్టీ నుంచి. సో ఆవిడ ఇప్పుడు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద చాలా ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్నారు చూస్తుంటే. ఈవెన్ కేసీఆర్ గారిని కూడా అసెంబ్లీకి రావాలి అని కూడా డిమాండ్ చేసే పరిస్థితులు వచ్చేసాయి ఇప్పుడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆడబిడ్డని ఈ విధంగా చేశారు అని ప్రజల్లోకి వెళ్ళింది చాలా వరకు. మరి ఇది మీకు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు పోటీ చేస్తే ఇది మీకు ఎఫెక్ట్ అవ్వదా? ఇక ఆడబిడ్డలు మగబిడ్డలు ఉండదమ్మా. రాజకీయంలో ప్రజాస్వామ్యంలో ఓటు ఒకటే ఉంటుంది. ఆడోళ్ళ ఓటు వేరు, మగోళ్ళ ఓటు వేరు ఒకటి ఉండదు. రెండోది ఏంటంటే భారతదేశంలో మీరు చాలా రాజకీయ పార్టీలు చూసుకుంటే ఇందిరాగాంధీ కుటుంబంలో సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ సంజయ్ గాంధీ వైఫ్ ఎక్కడుంది? ఇప్పుడు బీజేపీలో ఉంది. నందమూరి తారక రామారావు గారి కూతురు ఎక్కడుంది? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. కరుణానిధి పెద్ద కొడుకు ఎక్కడున్నాడు? ఆంటోనీ. ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. రాజ్ ఠాకరే మహారాష్ట్రలో రాజ్ ఠాకరే బాల్ ఠాకరే దగ్గర ఉండే బయటకు వెళ్ళిపోయాడు. శరద్ పవార్ కొడుకు అజిత్ పవార్ ఉండే, అజిత్ పవార్ కూడా పోయారు. రాజకీయం కోసం ఇవన్నీ ఎత్తుగడలు. కవిత గారు, ఆడబిడ్డ ఇవన్నీ ఏం నడవయమ్మా. వారు ఆ విధంగా ఆమె తిరుక్కుంటే ఎట్లా మాట్లాడుతుంది? ఓన్లీ టార్గెట్ బీఆర్ఎస్ చేస్తుంది. టార్గెట్ బీఆర్ఎస్ ఎందుకు చేయాలి? టార్గెట్ కాంగ్రెస్ పార్టీని చేయాలి. టార్గెట్ 6 గ్యారెంటీల మీద అడగాలి. టార్గెట్ 420 హామీల మీద అడగాలి. ఎవరైనా రూలింగ్ ఉన్న వాళ్ళని అడుగుతారా, అన్రూలింగ్ ఉన్న వాళ్ళని అడుగుతారా? రూలింగ్ ఉన్న వాళ్ళని అడుగుతుందంటేనే ఆమె రూలింగ్ వాళ్ళతో కొల్యూడ్ అయినట్టే కదా. కాబట్టి ఆమెను ఎవరు నమ్మట్లేదు. ఆమెను అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్స్కి మీరు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పటి వరకు ప్రజలతో మీరు ఎంతవరకు మమేకమయ్యారు? వాళ్ళకి అసలు నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఎలాంటి హామీలు ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు పాజిటివ్ మార్క్ తెచ్చుకోవాలనుకుంటున్నారు? ప్రజలకు ఆల్రెడీ బలంగా వెళ్ళినామమ్మ. ప్రజల హృదయాల్లో నేను ఆల్రెడీ ఎర్రబెల్లి సతీష్ రావు అని ఉన్నది. ప్రజల హృదయాలు అందరూ కూడా ముక్త కంఠంతో గెలుపు మనదే 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 అని వాళ్ళే చెప్తున్నారు. నేను ప్రజాసేవ ప్రజలకు ఏ విధంగా చేయగలుగుతానో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నాకు ఒక అవకాశం ఇవ్వండి. 10 ఏళ్ళల్లో ఆ కార్పొరేటర్ గారు ఉన్నారు. అబ్బాయి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వెళ్ళిపోయిండు. ఆ స్కూల్లో బాత్రూమ్లు కట్టలేదు, రూములు కట్టలేదు. ఈ చరిత్రను, వ్యవస్థను మారుస్తాను. మీరు ఒక అవకాశం నాకు ఇవ్వండి. నేను ఎట్లా చూపిస్తానో, నా అభివృద్ధి, నా మార్క్ ఉండే విధంగా ఏం చేస్తాననేది ప్రజలను అడుగుతున్నా. ప్రజలు కూడా నా వైపే ఉన్నారు. ప్రజలు కూడా ముక్త కంఠంతో జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కృష్ణారావు గారు అంటున్నారు. సో మీరు కార్పొరేటర్గా ఎన్నికైతే మొదటి 100 రోజుల్లో నేను ఖచ్చితంగా ఈ పనులు చేస్తాను, నా పరిధిలో ఉన్నవి కార్పొరేటర్గా అని ప్రజలకు ఇచ్చే హామీలు ఏమైనా ఉన్నాయా? నేను కార్పొరేటర్ అయితే ఫస్ట్ నా డివిజన్ మొత్తంలో వికలాంగుల పెన్షన్ ఏది రాలేదు, వికలాంగుల పెన్షన్ ఏది పెండింగ్ ఉన్నది, వితంతుల పెన్షన్ ఏది పెండింగ్ ఉన్నది, ఎక్కడ మెయిన్
దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్నాయి, ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ కంటిన్యూ ఉన్నది, కొన్ని ఇండ్లకెళ్ళి కింది నుంచి నీళ్ళు వస్తున్నాయి, అది ఎక్కడ మంజీరా వాటర్ లీక్ అయ్యి ఆ ఇండ్ల లోపలికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇట్లాంటి అన్ని మీద ప్రియారిటీ ఇస్తామని నా టీం ఉంటుంది, నా ఎంప్లాయీస్ ఉంటారు. నేను ఏ విధంగా దాన్ని ప్రజలకు ఏ విధంగా చేయాలన్నది నేను ఒక రోల్ మోడల్గా 300 కార్పొరేటర్లో నేను ఒక రోల్ మోడల్ ఉంటానని నా మీద నాకు పూర్తి నమ్మకం ఉందమ్మా. సో సతీష్ గారు, ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో గతంలో ఉన్న కార్పొరేటర్ సరిగ్గా పని చేయలేదు అనేది మీరు చెప్పిన మాటలను బట్టి చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆయనకు అంతే నాలెడ్జ్ ఉంది కాబట్టి అంతే చేశాడు. ఓకే, నాలెడ్జ్ ఎంతో అంతే పని. ఓకే. ఇప్పుడు గతంలో ఉన్న కార్పొరేటర్ గారు వారి నాలెడ్జ్ అంతే 10 సంవత్సరాలు చేశాడు. 11 సంవత్సరాల మార్పు ఏమి ఉండదు, సేమ్ స్లైట్గా వెళ్ళిపోతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళను మార్చాలి, కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళను మళ్ళీ కౌన్సిల్లో అడుగు పెట్టకుండా చేయాలా, కేసీఆర్కి మోసం చేసిన వాళ్ళను దగ్గర రాకుండా చేయాలా, కౌన్సిల్లో ఓటు ద్వారా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వాళ్ళను ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ద్వారా వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని యావత్ డివిజన్ ప్రజలకు చెప్తున్నాం. కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఈ మాట మీదనే మనం ఒక ముందుకు తీసుకోవాలని ప్రజలు అందరూ అనుకుంటున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్స్ అన్నీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, కేసీఆర్ గారి కష్టానికి ఫలితంగా ఉండే విధంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో మీరు ఇంతసేపు మాట్లాడిన దాంట్లో కార్పొరేటర్ గారు ఏం చేయలేదని చెప్తున్నారు, కానీ ఆయన పేరు ఎందుకు అసలు మాట్లాడట్లేదు, ఆయన పేరును తీయట్లేదు. ఒకటి, ఇంకొకటి పేరు తీయాలంటే అమ్మా, నేను ఒక పార్టీకి ఒక నాయకుడు, మా నాయకుడు ఏ విధంగా నడిస్తే మేము ఆ విధంగా నడుస్తాం. మా నాయకుడు తొండలు ఎక్కిరించుడు కానీ లేకపోతే లాగులు తీసుడు కానీ ఇట్లాంటి చిల్లర మాటలు ఉండేయమ్మా. మేము ఒక కేసీఆర్ నిబద్ధత గల నాయకుని దగ్గర నాయకుని పార్టీలో ఉన్నాను నేను. మా నాయకుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా తీస్తాం. ప్రజాస్వామ్యంలో పేర్లు ఉండేయమ్మా, పోస్టులు మాత్రమే ఉంటాయి. పోస్టుకు తగ్గట్టు మాత్రమే మాట్లాడగలుగుతాం, ప్రజాస్వామ్యంగానే మాట్లాడతాం. పేరు తీసుకోవాలంటే ఆ స్థాయి వాళ్ళకు ఉంటే తప్ప తీసుకోలేమమ్మా. సో మీరు ఇందాక చెప్పారు కృష్ణారావు గారి సహకారంతో, కార్పొరేషన్లో ప్రజల సహకారంతో అని. అసలు కృష్ణారావు గారికి మీకున్న అనుబంధం ఎలాంటిది? కృష్ణారావు గారు నా పొలిటికల్ గురువు గారమ్మ, నా గాడ్ ఫాదర్. నా పొలిటికల్ లైఫ్లో నా లైఫ్ టైం మొత్తం నా పాలిటిక్స్, నా రాజకీయ జీవితం ఉన్న రోజులు కృష్ణారావు గారే నా గాడ్ ఫాదర్, పొలిటికల్ గాడ్ ఫాదర్గా నేను చెప్పుకోవడం జరుగుతుంది. వారి సూచన మేరకే నేను ఆల్విన్ కాలనీలో నా రెసిడెన్స్ ఇక్కడ. వారు నువ్వు ఇక్కడ చేయాలి, ఈ ఆల్విన్ కాలనీ డివిజన్ని అభివృద్ధి చేయాలి, ఎందుకంటే నా రాజకీయ జీవితం ఫస్ట్ నేను కౌన్సిలర్గా ఎలెక్టెడ్ అయిన కాన్స్టిట్యున్సీ ఇది, కౌన్సిలర్ వార్డు ఉండే అప్పుడు. కాబట్టి నా పేరు కంటిన్యూ నిలబెట్టాలి. కాబట్టి నువ్వు ఇక్కడ మంచిగా ప్రజలకు ఏ విధంగా ఎక్కడేం కావాలో చేయగలుగుతావు, యువకుడి నువ్వు ముందుకు పోవాలని వారు నా భుజం తట్టి, నా గురువు గారు, నా రాజకీయ గాడ్ ఫాదర్ గారు కృష్ణారావు గారు, వారి సూచన మేరకు వారి నుంచి నేర్చుకున్న దాని ప్రకారమే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని మేము వారి రెగ్యులర్గా చూస్తుంటాం. ఆ ప్రకారంగా మేము కూడా ముందుకు పోతాం. సో ఇప్పుడు మనకి కృష్ణారావు గారి మీద రీసెంట్గా ఒక అలిగేషన్ వచ్చింది. ఐడిపిఎల్ ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూలో కబ్జాలు జరిగాయి, అందులో ఎమ్మెల్యే గారి పాత్ర ఉంది అనేసి. సో దీనిపైన అసలు మీ స్పందన ఏంటి? యాక్చువల్లీ అది ఏదో అడ్డగోలుగా రాయడము, ఎవరో రాపియడాలు, కొన్ని మా జగదీష్ రెడ్డి గారు అన్నట్టు స్లాటర్ హౌజెస్లో ఈ స్కీములన్నీ జరుగుతాయి. 4,000 కోట్ల కుంభకోణం కృష్ణార్పణం అని హెడ్డింగ్ పెట్టి రాసిండ్రు. అసలు 50 కోట్లకు ఎకరం పోయినా ఆడున్నది 600 ఎకరాలు. 3,000 కోట్ల కంటే ఎక్కువ వాల్యూ లేదు అక్కడ. ఏది పడితే అది రాయడము, ఒక విజ్ఞత లేకుండా రాయడము. ఇవాళ రేపు ఆ పత్రికలు కూడా ఎవరు ప్రజలైతే చదవట్లేదు, అంతా సోషల్ మీడియా వచ్చేసింది. ఇవాళ రేపు మనం పేపర్ చదివినా ఆల్రెడీ న్యూస్ మనం చూసిందే వస్తుంది. కాబట్టి ఆ రాసిన వాటికి, ఆ నిబద్ధత లేని రాతలకు అర్థం లేదు. కృష్ణారావు గారు అంటే ప్రజలకు 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా ప్రజాసేవలో, ప్రజా జీవితంలో యాజ్ ఒక కౌన్సిలర్గా ఎలెక్టెడ్ అయ్యి, ఒక చైర్మన్గా ఎలెక్టెడ్ అయ్యి, తర్వాత 3 సార్లుగా అంచెలంచెలుగా 3వసారి కూడా మెజార్టీ పెరుక్కుంటూ వచ్చింది. రాజకీయ నాయకుని, ఎమ్మెల్యేకు ఎప్పుడైనా మంచి పేరు లేకుంటే ఎలక్షన్కు మెజార్టీ తగ్గుకుంటూ వస్తుంది. పెరుగుకుంటూ వచ్చింది అంటే ఇది మినీ భారత్ లాంటి కాన్స్టిట్యున్సీ, కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ. ఇలా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఉంటారు. మార్వాడీలు ఉంటారు, పార్సీలు ఉంటారు, సిక్కులు ఉంటారు, అందరు ఉంటారు. అన్ని ప్రాంతాల వారి కలయిక. ఏషియన్లో బిగ్గెస్ట్ కాలనీ హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఏషియన్లోనే బిగ్గెస్ట్ కాలనీ. అన్ని రకాల జాతులు, అన్ని రకాల కులాలు, అన్ని ప్రాంతాల నుంచి మొత్తం యావత్ భారతదేశం నుంచి వచ్చిన ప్రజలు ఉంటారు. అందరూ కూడా జై కృష్ణారావు గారు అంటున్నారంటే వారి పనితనం, వారి ప్రజలతోటి ఉండే మమేకం, వారి ప్రజలకు కలిసే విధానం అన్నీ నచ్చి 3 సార్లు కూడా ప్రతిసారి మెజార్టీ పెరిగింది. ఇవన్నీ రాతలు, ఇవన్నీ కావాలని
బట్టగాల్చి మీద తెలిసే రాజకీయం తప్ప ఇంకోటి లేదు. వాళ్ళు వాంటెడ్లీ ఎమ్మడిబట్టి రాపించిందని అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. రైట్. 10 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఇప్పుడు చేసి చూపిస్తానంటున్నారు సార్. మీరు ఖచ్చితంగా కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ప్రజల నుంచి మీకు సానుకూలత వ్యక్తమయ్యి మంచిగా గెలవాలని మేము కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.